భారత జనగణన 2027 అనేది 2026 మే 11 నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రెండో ఫేజ్లో 2027 ఫిబ్రవరిలో ఇది సెకండ్ ఫేజ్ తోటి పూర్తిగా ముగిసిపోతుంది. మరి అత్యంత జాతీయ ప్రాముఖ్యత కలిగిన పని కోసం మామూలుగా మా ఎన్యూమరేటర్స్ అంటే టీచర్స్ను మిగతా వాళ్ళను ఎన్నుకోవడం జరిగింది. మరి దేశంలో ఉన్న ప్రతి పౌరుడు మరి దీంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఎన్యూమరేటర్స్ పాత్ర అలాగే ప్రజల పాత్ర ఇందులో కీలకమైనది. ఇది దీంట్లో అందరూ కూడా నిజాయితీతో అంకితభావంతో తమ తమ బాధ్యతలను నిర్వర్తించి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇది ఒక చారిత్రక వారసత్వం. అసలు దీని యొక్క చరిత్ర ఏంది, మరి ఎందుకు ఈ భారత జనగణన అనేది చేయాలి, సెన్సస్ అనేది దీని యొక్క చరిత్ర ఏంది, దీనికి సంబంధించిన చారిత్రక వారసత్వం. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక డిజిటల్ భవిష్యత్తు కూడా మనకు ఉండబోతుంది. ఇది ఎలానో దీనికి సంబంధించి ఈ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. మీరు 155 సంవత్సరాలుగా భారతదేశ ప్రస్థానాన్ని లిఖితబద్ధం చేసిన ఒక గొప్ప వారసత్వంలో భాగమవుతున్నారు. 150+ సంవత్సరాల సంప్రదాయం అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఉత్సాహంతో కూడిన అంకిత భావంతో నిర్వహించబడుతున్నది. మొదటి సంపూర్ణ జనాభా గణన 1881లో జరిగింది. దీనికంటే ముందు 1872లో మామూలుగా భారత జనగణన అయితే జరిగింది. ప్రపంచ స్థాయి కార్యక్రమం ఇది, ఒక చారిత్రక ఇది వారసత్వం. ప్రపంచ స్థాయి కార్యక్రమం ఇది ప్రపంచంలోని అతిపెద్ద పరిపాలన మరియు గణాంక కార్యక్రమాలలో ఒకటి. ఇది 2027 జనాభా గణన అనేది ఈ సిరీస్లో 16వది మరియు స్వాతంత్రానంతరం 8వ జనాభా గణన. డిజిటల్ ఆవిష్కరణ, అధిక ఖచ్చితత్వం మరియు వేగం కోసం డిజిటల్ విధానంలో నిర్వహించబడుతున్న భారతదేశపు తొలి జనగణన ఇదే. డిజిటల్ విధానంలో జనాభా గణన నిర్వహణ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు. అంతకుముందు పేపర్పై మామూలుగా పూర్తిగా డీటెయిల్స్ రాసుకోవడం ఇవన్నీ జరిగేది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఇది డిజిటల్ విధానంలో మరి ఖచ్చితమైన వివరాలతోటి ఇది చేయబోతున్నాం. మెరుగైన నాణ్యత కలిగిన డేటా వస్తుంది. అంతర్నిర్మిత ధృవీకరణ ద్వారా పొరపాట్ల తగ్గుదల, వేగవంతమైన ప్రాసెసింగ్, డిజిటల్ డేటాను చాలా వేగంగా ప్రాసెస్ చేసి విడుదల చేయవచ్చు. భారం తగ్గింపు అంటే భారీ షెడ్యూల్ను మోయాల్సిన అవసరం లేదు. అలాగే మాన్యువల్ సారాంశాలను రూపొందించాల్సిన పని కూడా లేదు. డిజిటల్ విధానంలో జనాభా గణన నిర్వహణ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు ఏంటంటే రియల్ టైం పర్యవేక్షణ, సూపర్వైజర్లు పురోగతిని సమర్థవంతంగా పర్యవేక్షించగలరు. ఛార్జ్ అధికారులు మరియు ఇతరులు పురోగతిని సమర్థవంతంగా పర్యవేక్షించగలరు. పర్యావరణ అనుకూలత, కాగితం వాడకాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, ఛార్జ్ ఆఫీసర్సు, ఇంకా ఇందులో అనేక సెన్సస్ ఆఫీసర్సు దానికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరు భిన్నత్వంలో ఏకత్వం అనే జాతీయ స్ఫూర్తికి ఈ ప్రతి వ్యక్తి యొక్క భాగస్వామ్యం అనేది ఇది అవసరం. దీనికి జనాభా గణన అంటే ఏమిటో చూద్దాం. జనాభా గణన అనేది ఒక నిర్దిష్ట సమయంలో దేశంలోని ప్రతి కుటుంబం మరియు ప్రతి వ్యక్తి గురించి వారి జనాభా సంబంధిత ఆర్థిక మరియు సామాజిక వివరాలతో సహా అధికారికంగా మరియు సమగ్రంగా లెక్కించే ప్రక్రియ. ఇది భారతదేశ కుటుంబ చిత్రం. అభివృద్ధి కోసం డేటా అంటే ఇక్కడ ఎన్యూమరేటర్లు సేకరించే డేటా మన పిల్లల కోసం ఒక మెరుగైన పాఠశాలను నిర్మించగలిగితే ఎలా ఉంటుంది? మీ పని సమాజం యొక్క అవసరాలను ప్రభుత్వ చర్యగా మార్చడంలో మొదటి ముఖ్యమైన అడుగు. మీరు భవిష్యత్తుకు పునాది వేస్తున్నారు. జనాభా గణనకు హీరోలు మామూలుగా ఎన్యూమరేటర్స్, అలాగే ప్రజా భాగస్వామ్యం కూడా చాలా అవసరం. ఇక్కడ ఎన్యూమరేటర్స్ కేవలం సమాచారాన్ని సేకరించడం మాత్రమే కాదు, భారతదేశ పురోగతికి పునాది కూడా వేస్తున్నారు. ప్రజల ప్రయోజనం కోసం సంక్షేమ పథకాలను రూపొందించడం, ఉదాహరణకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన, శాసనసభ, అసెంబ్లీ మరియు స్థానిక సంస్థల కోసం సీట్లను నిర్ణయించడం కూడా ఈ జనాభా గణనతోటే ముడిపడి ఉంటుంది. గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలు మరియు ప్రజాసేవలకు సంబంధించిన విధానాలను కూడా రూపొందించడం, పరిశోధన కార్యక్రమాలకు మద్దతు అందించడం. ఇక్కడ లక్ష్యం ఏంటంటే మన దేశ నిర్మాణానికి అత్యంత విశ్వసనీయమైన సమాచార వనరులను అందించడం. ఇక్కడ చూడండి, ముఖ్యమైన డెమోగ్రఫీ, పట్టణీకరణ, ఆర్థిక కార్యకలాపాలు, అక్షరాస్యత మరియు విద్య, కులాలు, తెగలు, భాష, మతం, గృహములు మరియు కుటుంబ సౌకర్యములు. ఇక్కడ ఫేజ్ 1లో మాత్రం ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన, హౌస్ లిస్టింగ్ సెన్సెస్ ఓన్లీ ఇక్కడ జరగబోతుంది. ఈ ఫీల్డ్ వర్క్ 11/5/2026 నుండి 9/6/2026 వరకు ఉంటుంది. స్వీయ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది మాత్రం 26/4/2026 నుండి 10/5/2026 వరకు ఉంటుంది. ఇందులో మనం ఏం చేయాలన్నప్పుడు ఇక్కడ ఎన్యూమరేటర్స్ అన్ని భవనములు, గణన గృహాలు మరియు కుటుంబములను గుర్తించాలి మరియు క్రమబద్ధంగా జాబితా చేయాలి.
గృహ పరిస్థితులు, సౌకర్యాలు మరియు ఆస్తులకు సంబంధించిన కీలకమైన డేటాను సేకరించడం. ఉదాహరణకు పైకప్పుకు వాడబడిన వస్తువు, త్రాగునీటి ప్రధాన వనరేంది, మరుగుదొడ్డి సౌకర్యం ఇలాంటి. ఫలితం జనాభా గణన రెండవ దశ కోసం మాస్టర్ ఫ్రేమ్ అవుతుంది. తదుపరి దశలో ఏ ఒక్కరిని వదిలివేయకుండా ఉండడానికి ఇది దోహదపడుతుంది అన్నట్టు. ఇది హౌస్ లిస్టింగ్ అనేది. ఫేజ్ 2 ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఫిబ్రవరి 2027 అంటే మంచుతో కప్పబడిన ప్రాంతాలకు మాత్రం సెప్టెంబర్ 2026లోనే చేయడం జరుగుతుంది. మనము చేయవలసినవి దేశంలోని ప్రతి వ్యక్తిని లెక్కించడం, వ్యక్తిగత వివరణాత్మక వివరణ, ఉదాహరణకు వయస్సు, లింగభేదము, అక్షరాస్యత, ఆర్థిక కార్యకలాపాలు ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో సేకరించడం జరుగుతుంది. రెఫరెన్స్ సమయం మాత్రం మార్చి 1వ తేదీ 2027 మామూలుగా 0 గంటలకు దేశ జనాభా యొక్క ఖచ్చితత్వాన్ని ప్రతిబింబించడానికి సమాచారం అంతా ఒకే నిర్దిష్ట సమయానికి సంబంధించినదై ఉంటుంది. ఈ డేటా సేకరణ విధానం మరియు తనిఖీలు. ఈ డేటా సేకరణ విధానం ఇంటింటికి వెళ్ళి సమాచారాన్ని సేకరించే విధానం. ఎన్యూమరేటర్లు అంటే ఇక్కడ జనాభా గణన హౌస్ లిస్టింగ్ చేసే వ్యక్తులు అన్నట్టు. మామూలుగా ముఖ్యంగా ఎక్కువ శాతం టీచర్లు మాత్రమే ఇందులో భాగస్వాములు అవుతారు. ఎన్యూమరేటర్లు తమ స్వంత మొబైల్ ఫోన్లను బ్రింగ్ యువర్ ఓన్ డివైస్ ఉపయోగిస్తూ మొబైల్ యాప్ ద్వారా చేస్తారు. సమాచారం ఇచ్చే వ్యక్తుల రెస్పాండెంట్స్ అంటే ప్రతి పౌరుడు కూడా స్వీయ గణన వెబ్ పోర్టల్ ద్వారా స్వయంగా నమోదు చేసుకుంటారు. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ప్రతి ఫ్యామిలీకి ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాల్సి, వ్యక్తులుగా కాకుండా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీ హెడ్ కానీ అక్కడ ఫ్యామిలీలో ముఖ్యమైన వ్యక్తి తన ఫ్యామిలీకి సంబంధించి సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా చేసుకోవచ్చు. అనంతరం ఈ ఎన్యూమరేటర్ ఇంటింటికి వెళ్ళి ఆ సమాచారాన్ని మనం ధృవీకరిస్తారు కూడా. బహుళ స్థాయి తనిఖీలు, సూపర్వైజరీ పర్యవేక్షణ. డేటాలో ఏవైనా అసమానతలు కనిపిస్తే సూపర్వైజర్లు వ్యాఖ్యలను జోడిస్తారు. పునఃధృవీకరణ. ఛార్జ్ అధికారులు అనేవాళ్ళు మండలానికి ఒకరు ఎంఆర్ఓ మరి ఛార్జ్ అధికారిగా ఉంటాడు. క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన కోసం సమస్యలను గుర్తించవచ్చు. ఈ జనాభా గణన 2027లో స్వీయ గణన చేసుకునే అవకాశం. మొదటిసారిగా ప్రజలు తమ డేటాను స్వీయ గణన పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ గూగుల్లో మీరు టైప్ చేసి ఇందులో చేయొచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది. పట్టణ ప్రాంతాలు, పబ్లిక్ సెక్టర్ యూనిట్లు, ప్రైవేట్ టౌన్షిప్లు, హాస్టళ్ళు మొదలైనవి. స్వీయ గణన కుటుంబముల డేటా నిర్ధారించడం ఎన్యూమరేటర్ సులభం అవుతుంది. అంటే ఈజీగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది చేసుకోవచ్చు. ఏదన్నా కరెక్షన్స్ ఉంటే కూడా మళ్ళీ మీరు ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు సరి చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఫ్యామిలీలు మరి స్వీయ గణన ఈ కుటుంబాల యొక్క డేటాను సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా మీరు వివరాలు నింపాలనేది కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి. స్వీయ గణన చేసిన గృహాలను ధృవీకరించడానికి మరియు పూర్తి కవరేజ్ని నిర్ధారించడానికి ఎన్యూమరేటర్ పాత్ర చాలా కీలకం. నివేదించబడిన డేటాలో ఏదైనా మార్పులు ఉంటే అక్కడ తనిఖీ ఎన్యూమరేటర్ చేస్తాడు. కాబట్టి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది మామూలుగా పబ్లిక్ అంటే ప్రజలు కూడా తమ కుటుంబాల యొక్క డేటాను తమ వివరాలను ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా చేసుకోవాలనేది అందరి విజ్ఞప్తి. ఇక్కడ స్మార్ట్ ఫోను మామూలుగా అయితే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసేవాళ్ళు ఫోన్ల ద్వారానే డిజిటల్గా చేస్తారు. ఆండ్రాయిడ్ 12 మరియు అంతకంటే ఎక్కువ, iOS 15 మరియు అంతకంటే ఎక్కువ అంటే ఇది యాపిల్ ఫోన్ అయితే కనీసం 4GB ర్యామ్ అయితే ఉండాలి. యాప్లు అధికారిక యాప్ స్టోర్ల నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్ నుంచి, యాపిల్ అయితే యాప్ స్టోర్ నుంచి. సెక్యూరిటీ. మీ మొదటి లాగిన్ తర్వాత వెంటనే మీ డిఫాల్ట్ పాస్వర్డ్ను మార్చాలి. ఇది మామూలు ఎన్యూమరేటరు చేసే పని. ఈ ఎన్యూమరేటర్ సూపర్వైజర్ల పని విధానం కూడా ఇది శిక్షణ తీసుకున్నారు. ఎన్యూమరేటర్లు సమ్మర్లో ఇంత ఎండలో కూడా ఎన్యూమరేటర్లు అంటే మరి అలాగే తర్వాత సూపర్వైజర్లు కూడా శిక్షణ ఖచ్చితంగా హాజరు కావాలి. శిక్షణలో ట్రైనింగ్ యాప్ కూడా ఉంటుంది. దాంట్లో బాగా పర్ఫెక్ట్గా దానికి సంబంధించిన వివరాలను ఎలా నమోదు చేయాలి, దాంట్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నాయి, మరి దానికి సంబంధించి పూర్తిగా అయితే ట్రైనింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా దానిపై మనం క్లారిటీ తీసుకొని ముందుకైతే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి కొన్ని హైలైట్స్ మనమైతే ఈ ఎన్యూమరేటరు సూపర్వైజరు ఏమేం చేయాలనేది ఆల్రెడీ ఇప్పటికే అనేక వివరాలు అయితే మన ట్రైనింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ పనిలో నైపుణ్యం సాధించాలి. శిక్షణ సమయంలో అన్ని భావనలు మరి సూచనలు పూర్తిగా తెలుసుకోవాలి. వివరణ అడగడానికి ఎప్పుడు మరి సంకోచించొద్దు. మీకు కేటాయించిన ప్రాంతంలోని ప్రజలతో సత్సంబంధాలు కూడా ఏర్పరచుకోవాలి. తర్వాత మర్యాద, వృత్తి నైపుణ్యం, ప్రజలు ఖచ్చితంగా మరి ఇష్టపూర్వకంగా పాల్గొనేలా నేను ప్రోత్సహించడం అనేది ఈ ఎన్యూమరేటర్ యొక్క లక్ష్యం. సంభాషణలో నమ్మకాన్ని ఎలా పెంపొందించుకోవాలంటే మీ అధికారిక గుర్తింపు కార్డును ఎల్లప్పుడూ ప్రదర్శించండి. ఇది ఖచ్చితంగా ఎవరు పడితే వాళ్లకు డేటా ఇవ్వడం అనేది అంత
క్షేమకరం కాదు. కాబట్టి అధికారిక గుర్తింపు కంపల్సరీగా ఉండాలి. తర్వాత ప్రజలు కూడా ఆ అధికారిక గుర్తింపు తర్వాత అక్కడ ఆల్రెడీ తెలిసిన ఉపాధ్యాయులే ఎక్కువగా రావడం జరుగుతుంది. ఆ గ్రామానికి సంబంధించి కానీ అక్కడ టౌన్లలో చిరునవ్వుతో మరియు తగిన పలకరింపుతో సమాధానం ఇచ్చే వ్యక్తులను సంప్రదించండి. సందర్శన ఉద్దేశాన్ని క్లుప్తంగా మరియు స్పష్టంగా వివరించండి. ఎందుకు రావడం జరిగింది, ఎందుకు ఈ జనాభా గణన అనేది చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. దానికి ఎప్పుడు మరి అలాంటి వాటికి సమాధానం ఇచ్చేటప్పుడు తొందరపడకండి. స్నేహపూర్వక రూపం మరియు మర్యాద మీ గొప్ప. ఈ సెన్సెస్ సంబంధించి పూర్తిగా భారతదేశ రిజిస్ట్రార్ జనరల్ మరియు జనాభా గణన కమిషనర్ జాతీయ స్థాయిలో ఉంటే రాష్ట్ర స్థాయిలో జనాభా గణన సంచాలకులు వారి కార్యాలయం. ఈ విధంగా ఆర్జీసీసీ, డీసీఓ, పీసీఓ, సిఓ, సూపర్వైజర్ అండ్ ఎన్యూమరేటరు ఈ విధంగా ఇంకా ఎవరెవరు మామూలుగా దీంట్లో కీలక పాత్ర పోషిస్తారు అనేది మనం చూడొచ్చు. ఈ 2027 జనగణనలో భాగస్వాములైనందుకు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, తర్వాత ఇప్పుడు ఇంతకుముందు చూపించిన ఆఫీసర్స్, తర్వాత ప్రజలు అందరూ కూడా గర్వంగా భావించి మనం ఖచ్చితమైన సమాచారం అయితే ఇవ్వాలి. ఇది జనాభా గణనకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్. ఖచ్చితంగా అందరూ కూడా ఈ జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు కూడా కీలక పాత్ర పోషించాలి. తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ.